నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 5లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. నో నోని తెలుగులో తెలుసు అంటాం. ఐ నో వాట్ యు వాంట్. ఐ నో వాట్ యు వాంట్. నీకు ఏమి కావాలో నాకు తెలుసు. ఐ నో యు లవ్ మీ. ఐ నో యు లవ్ మీ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు. సార్ట్ సార్ట్ని తెలుగులో క్రమబద్ధీకరించు అంటాం. They will sort the toys by size and shape. They will sort the toys by size and shape. వారు బొమ్మలను పరిమాణం మరియు ఆకృతి బట్టి క్రమబద్ధీకరిస్తారు. I will sort the books by color. I will sort the books by color. నేను పుస్తకాలను రంగుల వారీగా క్రమబద్ధీకరిస్తాను. ఇమర్జ్ ఇమర్జ్ని తెలుగులో ఉద్భవిస్తాయి, బయటపడు అంటాం. ది ట్రూత్ విల్ ఇమర్జ్ వన్ డే. ది ట్రూత్ విల్ ఇమర్జ్ వన్ డే. నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది. A new idea will emerge later. A new idea will emerge later. తర్వాత కొత్త ఆలోచన వస్తుంది. ప్రొవిన్షియల్ ప్రొవిన్షియల్ని తెలుగులో ప్రాంతీయ అంటాం. ది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ passed a new law today. The provincial government passed a new law today. ప్రాంతీయ ప్రభుత్వం ఈరోజు కొత్త చట్టాన్ని ఆమోదించింది. She lives in a small provincial town far from the city. She lives in a small provincial town far from the city. ఆమె నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న ప్రాంతీయ పట్టణంలో నివసిస్తుంది. స్వింగ్ స్వింగ్ని తెలుగులో స్వింగ్ ఊగుతున్న, ఉయ్యాల అంటాం. ది చిల్డ్రన్స్ లవ్ టు ప్లే ఆన్ ద స్వింగ్ ఎట్ ద పార్క్. ది చిల్డ్రన్ లవ్ టు ప్లే ఆన్ ద స్వింగ్ ఎట్ ద పార్క్. పిల్లలు పార్కులో ఉయ్యాల మీద ఆడుకోవడం చాలా ఇష్టం. He smiled as he watched the baby swing gently in the garden. He smiled as he watched the baby swing gently in the garden. తోటలో మెల్లగా ఊగుతున్న పాపని చూసి నవ్వాడు. వేగ్ వేగ్ని తెలుగులో అస్పష్టమైన అంటాం. I have a vague idea of what happened. I have a vague idea of what happened. ఏమి జరిగిందో నాకు అస్పష్టమైన ఆలోచన ఉంది. His explanation was too vague to understand. His explanation was too vague to understand. అతని వివరణ అర్థం చేసుకోవడానికి చాలా అస్పష్టంగా ఉంది. ఇంప్లికేషన్ ఇంప్లికేషన్ని తెలుగులో అంతర్అర్థం, తాత్పర్యం అంటాం. His words had a strong implication. His words had a strong implication. అతని మాటలకు బలమైన అంతర్అర్థం ఉంది. The implication was clear.
he don't come with us. The implication was clear. He don't come with us. అంతర్ అర్థం స్పష్టంగా ఉంది. అతను మాతో రాడు. ఇండల్జ్ ఇండల్జ్ని తెలుగులో మునిగిపోతారు అంటాం. హీ ఇండల్జ్ ఇన్ అ లార్జ్ మీల్. హీ ఇండల్జ్డ్ ఇన్ అ లార్జ్ మీల్. అతను పెద్ద భోజనంలో మునిగిపోయాడు. డోంట్ ఇండల్జ్ యోర్ సెల్ఫ్ ఇన్ టీవీ. డోంట్ ఇండల్జ్ యోర్ సెల్ఫ్ ఇన్ టీవీ. టీవీలో మునిగిపోకండి. విస్పర్ విస్పర్ని తెలుగులో గుసగుసలు, మెల్లగా మాట్లాడతాం అంటాం. She whispered a secret into my ear. She whispered a secret into my ear. ఆమె నా చెవిలో రహస్యం చెప్పింది. డోంట్ విస్పర్ ఇన్ ద లైబ్రరీ. డోంట్ విస్పర్ ఇన్ ద లైబ్రరీ. గ్రంథాలయంలో గుసగుసల ఆడకండి. ట్రేడింగ్ని తెలుగులో వ్యాపారం, వర్తకం అంటాం. వీఆర్ ట్రేడింగ్ అవర్ ఓల్డ్ క్లోత్స్. వీఆర్ ట్రేడింగ్ అవర్ ఓల్డ్ క్లోత్స్. మా పాత బట్టల వ్యాపారం చేస్తున్నాము. హీ ఈజ్ ట్రేడింగ్ విత్ అ నేబర్. హీ ఈజ్ ట్రేడింగ్ విత్ అ నేబర్. పక్కవాడితో వ్యాపారం చేస్తున్నాడు. ఇండిఫరెన్స్ని తెలుగులో ఉదాసీనత, అశ్రద్ధ అంటాం. హీస్ ఇండిఫరెన్స్ టు ద ప్రాబ్లం వాస్ క్లియర్. హీస్ ఇండిఫరెన్స్ టు ద ప్రాబ్లం వాస్ క్లియర్. సమస్య పట్ల ఆయన ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తుంది. హీ షోడ్ నో కేర్ ఆర్ ఇండిఫరెన్స్ టు ద సిచ్యువేషన్. హీ షోడ్ నో కేర్ ఆర్ ఇండిఫరెన్స్ టు ద సిచ్యువేషన్. అతను పరిస్థితిపై శ్రద్ధ లేదా ఉదాసీనత చూపించలేదు. ఫార్మర్ని తెలుగులో మాజీ, మొదటి అంటాం. హీ ఈజ్ అ ఫార్మర్ సోల్జర్. హీ ఈజ్ అ ఫార్మర్ సోల్జర్. అతను మాజీ సైనికుడు. ది ఫార్మర్ ఓనర్ ఆఫ్ ద కార్ ఈజ్ గుడ్ మ్యాన్. ది ఫార్మర్ ఓనర్ ఆఫ్ ద కార్ ఈజ్ గుడ్ మ్యాన్. కారు మాజీ యజమాని మంచి వ్యక్తి. స్టెడీలీని తెలుగులో స్థిరంగా అంటాం. ది బేబీ స్లీప్ స్టెడీలీ త్రో ద నైట్. ది బేబీ స్లీప్ స్టెడీలీ త్రో ద నైట్. శిశువు రాత్రిపూట స్థిరంగా నిద్రపోయాడు. She walks steadily every morning. She walks steadily every morning. ఆమె ప్రతి ఉదయం స్థిరంగా నడుస్తుంది. రేస్ని తెలుగులో పెంచండి, పైకి ఎత్తు అంటాం. She will raise her hand to answer the question. She will raise her hand to answer the question. ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆమె చెయ్యి పైకి ఎత్తింది. You raised your son very well. You raised your son very well. నువ్వు నీ కొడుకుని చాలా బాగా పెంచావు.
గ్రేప్ని తెలుగులో పట్టుకో అంటాం. కెన్ యూ గ్రేప్ మై కోట్ ఆఫ్ ది చైర్? కెన్ యూ గ్రేప్ మై కోట్ ఆఫ్ ది చైర్? మీరు కుర్చీలో ఉన్న నా కోటు పట్టుకోగలరా? ది చైల్డ్ రీచ్డ్ అవుట్ టు గ్రేప్ ద టాయ్. ది చైల్డ్ రీచ్డ్ అవుట్ టు గ్రేప్ ద టాయ్. పిల్లవాడు బొమ్మను పట్టుకోవడానికి చేరుకున్నాడు. ప్లెంటీ. ప్లెంటీని తెలుగులో పుష్కలంగా అంటాం. యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మీరు పుష్కలంగా నీరు తాగాలి. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫిష్. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫిష్. చేపలు పుష్కలంగా ఉన్నాయి. ఫెసిలిటీ. ఫెసిలిటీని తెలుగులో సులభతరం అంటాం. A guide can facilitate your trip. A guide can facilitate your trip. ఒక మార్గదర్శకుడు మీ ప్రయాణాన్ని సులభతరం చేయగలడు. This tool helps facilitate work. This tool helps facilitate work. ఈ సాధనం పనిని సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఎపిడమిక్. ఎపిడమిక్ని తెలుగులో అంటువ్యాధి, మహమ్మారి అంటాం. ది ఎపిడమిక్ స్ప్రెడ్ క్విక్లీ అక్రాస్ ద కంట్రీ. ది ఎపిడమిక్ స్ప్రెడ్ క్విక్లీ అక్రాస్ ద కంట్రీ. ఈ మహమ్మారి దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. A vaccine was developed to help stop the epidemic. A vaccine was developed to help stop the epidemic. మహమ్మారిని ఆపడానికి ఒక టీకా అభివృద్ధి చేయబడింది. స్టఫ్. స్టఫ్ని తెలుగులో వస్తువులు, అంశాలు అంటాం. She has a lot of stuff in her room. She has a lot of stuff in her room. ఆమె గదిలో చాలా వస్తువులు ఉన్నాయి. I can't find my stuff anywhere. I can't find my stuff anywhere. నా వస్తువు ఎక్కడ దొరకడం లేదు. There. Thereని తెలుగులో వారి అంటాం. Their house is small but cozy. Their house is small but cozy. వారి ఇల్లు చిన్నదే అయినా హాయిగా ఉంది. Their favorite color is black. Their favorite color is black. వారికి ఇష్టమైన రంగు నలుపు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.